మీరు బిగ్ బాస్‌కి వెళ్ళడానికి మీ కాస్ట్యూమ్స్‌కి ఎంత ఖర్చు పెట్టారు? లేదు, దీస్ ఆర్ మా ఓన్ కాస్ట్యూమ్స్. ఓకే. అండ్ సంజన గారు కూడా నాకు అడిగింది, మీ డిజైనర్ ఎవరు, మీ స్టైలిస్ట్ ఎవరు? అసలు నా దగ్గర, బికాస్ బాంబే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సిందే చాలా కష్టం. బికాస్ మెజర్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేయాలి, చాలా కష్టం. సో నేను నా కాస్ట్యూమ్సే పంపించే, లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్. సో అన్ని వీకెండ్ కాస్ట్యూమ్స్, డైలీ కాస్ట్యూమ్స్, అది నాది పర్సనల్ है. Nothing I bought. Nothing. No. Total जो है weekly episodes की కూడా. हाँ, అన్ని నాది పర్సనల్. ఓకే. అండ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఎంత క్యాష్ వచ్చింది? అయ్యో నేను చెప్పను, బట్ yes, బిగ్ బాస్ has been very kind. ఓకే. బిగ్ బాస్ లో ఏ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు మీరు? టీ. ఓ డిమోన్ గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు. అండ్ దివ్య గారుకి అన్ని కాఠీ రోల్, లేదంటే పులిహోరే, ఎవ్రీథింగ్. నాకు ఇంకోటి, బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి రాసుకుంటారు, చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు, ఎందుకు తెలీదు. ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది, సో టైం పాస్ కోసం రాసుకుంటుంటారు. అంతకని మేముంటది, దే విల్ నాట్ గో ఫర్ సన్, బయటకి వెళ్ళారు, ట్యాన్ గారు ఫేస్ ప్యాక్లు పెట్టుకొని మమ్మల్ని చంపుతున్నారు అక్కడ. కానీ టైం ఉంది కదా, సో గర్ల్స్ కూడా గర్ల్స్ చేస్తే అది ఇదేంటి, ఓ యు డోంట్ నో, కమ్ హియర్ పెట్టాడు. ఓకే, మీరు కూడా కలర్ వేసుకుంటారు, సంజన అదే కావాలి. ఓకే, మీరు ఇంటికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక బాండ్ ని ఫీల్ అయ్యారా, లేకుంటే పోతే అన్నట్టు? లేదు, ఐ మిస్. ఇప్పుడు కూడా మెంటలీ ఐఎమ్ స్టిల్ దేర్. బాడీ ప్రెజెంట్, మైండ్ అక్కడ చాలా మిస్ చేస్తున్నాను. స్పెషలీ శెట్టి అన్న. మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్. శెట్టి అన్న అండ్ సంజన గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను. బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ కి 1 month తర్వాత నేను నా ఫ్యామిలీకి మీటింగ్, అండ్ వాళ్ళకి కూడా చాలా మిస్ చేశాను. సో ఈ ప్రియా, శ్రీజ వాళ్ళు బాగా ఒర్రేది కదా స్టార్టింగ్ లో 2-3 weeks. వినలేకపోయాం మనం 2 weeks. మీరు ఎలా భరించారు హౌస్ లో? వాళ్ళిద్దరూ నాతో దే వర్ వెరీ నైస్. నా ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా, అన్ని ఓనర్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద ఓనర్స్. టెనెంట్స్ కొంచెం నాకు, సంజన గారు ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లం అయింది, సో ఇమాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు. తనూజ కూడా, రితు, తనూజ రితు బికేమ్ ఫ్రెండ్స్. ఎవరు లేదు, సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు. సారీ, ఐ ఫర్గాట్ ద క్వశ్చన్ యు ఆస్క్డ్. వీళ్ళు ఇద్దరు గై ఎవరైతే కదా, ప్రియా అండ్ శ్రీజ. బట్ టు మీ దే వర్ నైస్. ఈవెన్ నామినేషన్స్ లో నాకు నామినేట్ చేశారు. ప్రియా చెప్పింది, అది మీరు షాంపూ కండిషనర్ మిక్స్ చేశారు, అది నాకు నచ్చలే, సో ప్లీజ్ డోంట్ మైండ్, ఐఎమ్ సారీ, యూర్ అ నైస్ పర్సన్, బట్ ఐఎమ్ నామినేటింగ్. కానీ నామినేషన్ చేసేటప్పుడు నాకు చేయకండి, నన్ను చేయండి అని ఏమైనా చెప్పుకుంటారా హౌస్ లో? లేదు, అట్లేం చెప్పుకోరా? బికాజ్ చేయాలి కదా, కిసికో తో కర్నా హై, ఎవ్రీవన్ హ్యాస్ టు నామినేషన్. నా ఛాన్స్ కూడా విల్ కమ్. సో ఇప్పుడు ఇలా చెప్తే చాలా కష్టం. సో ఎవ్రీవన్, ఐ వాజ్ తో ఓపెన్, సరే किसी को तो करना है तो मैं भी किसी को करूंगी. हाँ, సో నాకు అది ఫస్ట్ నామినేషన్స్ లో ఐ థింక్ డిమోన్ నాకు నామినేట్ చేశారు, నేను మళ్ళీ డిమోన్ కి నామినేట్ చేశాను. సో ఈ సెయింగ్ రివెంజ్ నామినేషన్. అయ్యో, రితు కూడా నాకు నామినేట్ చేసింది, ఐ డి నాట్ నామినేట్ హర్. ప్రియా నాకు నామినేట్ చేసి, ఐ డి నాట్ నామినేట్ హర్. తనూజ నాకు నామినేట్ చేసింది, బట్ తనూజ నాకు చాలా ఫీల్ అయింది, బికాజ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ విత్ తనూజ. షీ వాజ్ మై బెడ్ మేట్ కదా, నాకు అస్సలు ప్రాబ్లమే లేదు. అండ్ ఐ టోల్డ్ తనూజ, మీరు నాకు నామినేట్ చేయండి, నాకు అదే ప్రాబ్లం లేదు, ఏదైనా ఎనీ రీజన్, బికాజ్ రీజన్స్ ఇక్కడ కావాలి. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ గుడ్ పర్సన్, నోబడీ ఈజ్ లైక్ బ్లాక్. సో నామినేట్ చేయండి, బట్ మీరు ఎలా నామినేట్ చేస్తే అదే ఇంపార్టెంట్. మీరు ఓకే చేయండి, ఇలా చేస్తే ఐ విల్ అప్ నా మైండ్. సో ఫస్ట్ నామినేషన్స్ లో తనూజ వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్, బట్ బికాస్ షీ నామినేటెడ్ మీ లైక్ దాట్, అయ్యో ఎంత కోపమా, నేను ఏం చేయాలి, లైక్ వాట్ ఎవర్ డన్. సో ఇప్పుడు
I అవునా? nominated her back. మీతో పాటు శ్రీజ కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది కదా, హాంజీ. మీరు అనుకున్నారా శ్రీజ లేదు, eliminate అస్సలు అవుతుందని? లేదు, చాలా షాకింగ్. ఎప్పుడు కూడా ఐ కాంట్ బిలీవ్. బట్ ఐ ఆల్సో అందరు చాలా మంది నాకు అడిగారు కి ఫేరా అన్ఫేర్, అవును. అదే టాస్క్ పెట్టారు హేనా. అవును. సో టాస్క్ ఆ రోజు ఇట్ వాజ్ నాట్ శ్రీజాస్ డే. విరాట్ కోహ్లీ కూడా బెస్ట్ అవును, మ్యాచ్ లో yes. ఇస్తే దే సమ్ డేస్ Yes. జీరోలో అవుట్ అవుతారు. Hmm. ఇట్స్ నాట్ దట్ ఈస్ అ బ్యాడ్ ప్లేయర్. Yes. దట్ డే దట్ టైమ్ Happened అది. ఇట్ హ్యాపెండ్. ఓకే, అన్ఫేర్ అని అన్నారు. అన్ఫేర్ యూ కాంట్ బికాస్ షీ ఎవ్రీవన్ సా కానీ కదా. ఇంకొకటి కూడా ఫ్లోరా గారికి కూడా ఓట్లు బాగా పడ్డాయి, బట్ అదే. బయటికి పంపించారు. అవునండి. శ్రీజ గారికి కూడా బాగా ఓట్లు పడ్డాయి, బయటికి పంపించారు. దీని మీద మీరేమంటారు? అంటే శ్రీజ గారి అండ్ ఫ్లోరా గారిది ఏంటంటే కొంచెం సైలెంట్ గా ఉంటున్నారని బిగ్ బాస్ బయటికి పంపించవచ్చు బట్ అనుకున్నారు, బట్ ఓట్స్ వైజ్ అయితే యు ఆర్ గుడ్, శ్రీజ కూడా గుడ్, కానీ ఇద్దరికి అన్ఫేర్ జరిగిందని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? తెలీదు యాక్చువల్ గా. ఐఎమ్ ఆల్సో థింకింగ్ బికాస్ ఓట్స్ మాత్రం మీరు చూస్తే విచ్ ఇస్ వాట్ నాగార్జున సార్ అక్కడ చెప్పారు yes. నా విషయంలో కి ఓట్స్ Wise ప్రకారం అవును. నేను ఎలిమినేట్ అవుతాను. బట్ బయట వచ్చినప్పుడు ఓట్లు అది బాగున్నాయి లేదు. మీకు. హా. డెమాన్ ని రీతుని Correct. ఎందుకు బయాస్ గా ఆడుతున్నాడు బిగ్ బాస్ అనేది క్వశ్చన్ మార్క్. ఆహా. ఎందుకు కావచ్చు? రీతు డెమాన్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు ఈ పొజిషన్ లో, హా. ఎందుకు వాళ్ళని సేఫ్ మేబీ బికాస్ కపుల్ Love గా track లవ్ ట్రాక్ మేబీ. Maybe. బట్ అది కూడా పోతుంది. సో ఐ వాజ్ Yes. ప్రిపేర్డ్ ఎవ్రీ వీకెండ్. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఓకే. కి తెలియదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో ఎప్పుడు నా లాస్ట్ అయితే ఐ డోంట్ నో. బట్ 5th వీక్ వచ్చినప్పుడు కూడా 5th లేదంటే 6th వీక్ నేను ఐ విల్ బి గోయింగ్. ఐ వాజ్ వెరీ షూర్ ఓకే. బికాస్ 5th 6th వీక్ లో ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆర్ దేర్, స్ట్రాంగెస్ట్ యూనో. సో నా ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా, హాంజీ. ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఓకేనా? డన్. భరణి కుటుంబం, ఇది అన్నగారి కుటుంబం. ఫేక్ పర్సన్. ఫేక్ పర్సన్. ఓకే. తనుజ గారు యాక్టర్. యువర్ సంజన. స్వీట్ హార్ట్. ఇమాన్యుయల్. బ్యూటిఫుల్ సోల్. ఓకే. రీతు చౌదరి. అయ్యో స్ట్రాంగ్. లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్, లైక్ షీఈ్ ఈక్వల్ టు 3 men. ఓ. డెమాన్. డెమాన్ ఫాస్ట్. కళ్యాణ్. స్వీట్ పర్సన్. స్వీట్ పర్సన్. ఓకే. మన ఇది ఎవరు? హరీష్ గారు. మాస్టే బెటర్. ఇంకేమున్నారు అబ్బా? మన శెట్టి అన్న. సుమన్ శెట్టి గారు. జెంటిల్ మ్యాన్. సుమన్ శెట్టి గారు జెంటిల్ మ్యాన్. ఓకే. రాము రాథోడ్. సూపర్ సింగర్. పాటలు పాడుతుంటాడా? వాష్రూమ్ లో బిగ్ బాస్ ఆపారు కదా, డోంట్ సింగ్. సో మైక్ బయట హ్యాంగ్ చేసి వాళ్ళు స్నానం చేసిన టైంలో ఫుల్ ఆడుతున్నారు. ఓకే, సూపర్ అండి. అండ్ మన ఇంకెవరు ఉంటే దివ్య గారు ఎక్సలెంట్ కుక్. బట్ గేమ్ లో కొంచెం ఐ థింక్ షీ నీడ్స్ టు కన్సన్ట్రేట్ ఆన్ ద గేమ్. ఇప్పుడు ఫుల్ బర్నీ గారు షాడోలో అవుతుంది. అండ్ అది చూడడానికి ఇట్స్ నాట్ ఈవెన్ లుకింగ్ గుడ్. बिकॉज बन्नी गारू जैसे दिव्या के साथ बिहेव कर रहे हैं, सेम तनुजा तो बिहेव కూడా చేయలేదు. డాటర్ కి కూడా ఇక్కడ హెడ్ పెట్టు ఇది అన్ని లేదు. ఇప్పుడు సిస్టర్ కి కొంచెం ఎక్కువ లవ్ అవుతుంది అండ్ ఇట్స్ లుకింగ్ లైక్ సంథింగ్ ఎల్స్. సో ఐ విష్ దివ్య ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బిగ్ బాస్ అండ్ మళ్ళీ సెకండ్ ఎండింగ్స్ ఇవ్వాలి తెలుగులో కూడా కోరుకుంటున్నా. ఇస్తారా సెకండ్ ఎండింగ్ మళ్ళీ? ఐ వుడ్ లవ్. ఐఎమ్ వెయిటింగ్. ఏదైనా వెబ్ సిరీస్ లేదంటే మూవీస్, ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.